నమస్కారం, వెల్కమ్ టు యోగస్టాక్. మొన్న ఒక వీడియో పెట్టాను కదా, December 15th నుంచి సోషల్ మీడియా బెట్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. H1 వాళ్ళకి, H4 వాళ్ళకి, అంటే డిపెండెంట్స్ కి వాళ్ళందరికీ అనేది. సో దానికి లింక్ చేసుకుంటా ఒక సీరియస్ ఫ్లాష్ అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఎవరెవరైతే మిడ్ డిసెంబర్ నుంచి అపాయింట్మెంట్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మార్చికి లేదా ఏప్రిల్కి అపాయింట్మెంట్ షిఫ్ట్ చేస్తున్నారని చెప్పి ఈమెయిల్స్ అయితే వస్తున్నాయంట. సో ఒకవేళ మీరు ఎవరికైనా వచ్చి ఉంటే కనుక కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఫర్దర్గా వాళ్ళు జాగ్రత్త పడే వాళ్ళు ఉంటారు. అయితే ఈ పర్టికులర్ వీడియోలో నేను దాని గురించి డీటెయిల్స్ అన్ని చెప్తాను. నేను మాక్సిమం అంటే వాళ్ళ మార్నింగే చాలా న్యూస్ పేపర్లలో వచ్చేసింది. అయితే ఏంటంటే ఈ ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి ఎవరికైనా H1 వాళ్ళు ఇండియా వెళ్దాం అనుకున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ ఇండియాలో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళందరికీ యూజ్ అయ్యేటువంటి వీడియో కాబట్టి ఇమీడియట్ గా నేను టక్కన చేస్తాను నేను. సో దయచేసి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎవరో ఒకళ్ళు అంటే ఇండియాలో బయలుదేరదాం అనుకునే వాళ్ళు ఎవరన్నా చూసారనుకోండి, ఇమీడియట్ గా ఆగిపోతారు. తీరా వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ అపాయింట్మెంట్ పోస్ట్పోన్ అయిందంటే మళ్ళీ వెనక్కి రాలేకపోతే ఇబ్బంది అవుతుంది కదా. అందుకని చెప్పేసి అట్లీస్ట్ వీ ట్రై హెల్ప్ ఈచ్ అదర్. దాంతోపాటు ఏంటంటే మీరు అందరూ చూసిన ప్రతి వాళ్ళు కనుక ఒక్క లైక్ ఇస్తే వీడియో ఆటోమేటిక్గా యూట్యూబే ఫార్వర్డ్ చేస్తారు. ఎవరైనా ఇండియా వెళ్ళాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఇమ్మీడియట్ గా మీరు మీ ట్రావెల్ ప్లాన్లో ఒక్కసారి అటార్నీతో చెక్ చేసుకొని, ఒకవేళ నేను చెప్పే న్యూస్ కనుక కరెక్ట్ అని అనిపిస్తే నేను మోస్ట్ ప్రాబబ్లీ లింకులు పెట్టడానికి ట్రై చేస్తా, రెఫరెన్స్ లింకులు. బట్ మీరు మీ నియరెస్ట్ అటార్నీనో ఎవరో ఒకరిని తెలుసుకొని మీ ట్రావెల్ ప్లాన్స్ ఏదైనా ఉంటే మాత్రం ఫస్ట్ ఇమ్మీడియట్ గా మానేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఇండియా వెళ్ళి స్టక్ అయిపోయారంటే మాత్రం మళ్ళీ వెనక్కి రావడానికి కుదరదు అనమాట. ఓకే, ఇంకా మన టాపిక్ లోకి వెళ్తే ఏంటంటే ఈ H1B, H4 ఎవరెవరికైతే వీసా అపాయింట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ December 15 నుంచి సోషల్ మీడియా వెయిటింగ్ అనేది ఉంది అని చెప్పేసి కొత్తగా మన USCIS అప్డేట్ అయితే వచ్చింది. సో అందరూ ప్రైవేట్ లో నుంచి తీసి పబ్లిక్ లో పెట్టాలి సోషల్ మీడియా అకౌంట్స్ అని చెప్పేసి. అయితే ప్రెసెంట్ December 15th వరకు ఎవరికైనా అపాయింట్మెంట్స్ ఉంటే మరి ఇప్పుడు ఆ లోపు ఉన్న వాళ్ళు కూడా క్యాన్సిల్ అవుతున్నాయా లేదా అనేది తెలియదు. కానీ ఎవరైతే December తర్వాత 15 తర్వాత కనుక అపాయింట్మెంట్లు పెట్టుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ అపాయింట్మెంట్ మార్చి ఏప్రిల్కి పోస్ట్పోన్ అవుతున్నాయి. అయితే ఎందుకు పోస్ట్పోన్ అవుతున్నాయి అంటే ఈ మధ్యలో సోషల్ మీడియా బెట్టింగ్ అనేది చేయడం కోసం పోస్ట్పోన్ అవుతున్నాయి అనమాట. అయితే మీ బయోమెట్రిక్స్ మళ్ళీ చేసుకోవాలంటే అవసరం లేదు, బయోమెట్రిక్స్ ఆల్రెడీ చేసింది, అదంతా ఓకే. ఓన్లీ అపాయింట్మెంట్ మాత్రమే పోస్ట్పోన్ చేస్తున్నారు. అయితే ఈ ఒక్కొక్క ఎంబసీ, ఇప్పుడు చెన్నై ఎంబసీలో ఒకలాగుంటే డేట్లు, హైదరాబాద్ ఎంబసీలో ఒకలాగుంటే, తర్వాత మార్చికి ఏప్రిల్కి వాళ్ళు ఇచ్చేటువంటి అపాయింట్మెంట్ డేట్స్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ మనం అనుకున్న డేట్స్ ప్రకారం అయితే రావు. ఇప్పుడు పోస్ట్పోన్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న అవైలబిలిటీని ప్రకారము డేట్ మీకు ఎలకేట్ చేస్తున్నారు అని చెప్పేసి నేను విన్నా. శాంపిల్ ఈమెయిల్ కోసం నేను వెతికే కానీ దొరకలేదు. ఎక్కడో ఒక పోస్ట్ లో ఎక్కడో ఒక చిన్న స్క్రీన్ షాట్ ముక్క అయితే దొరికింది, అది నేను ఇక్కడ పెడతా నేను. సో ఇంకా అది ఫుల్ ఈమెయిల్ బాడీ అయితే నాకు దొరకలేదు. అంటే ఎవరికైనా వస్తే వాళ్ళు షేర్ చేస్తే తెలుస్తుంది. కానీ మెయిన్ ఏంటంటే ఈ సోషల్ మీడియా బెట్టింగ్ డీప్ గా జరుగుతుంది కాబట్టి మీరు మీ పిల్లలు పెద్దవాళ్ళు కూడా అయ్యి ఉంటారు. కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు H1B ఎక్స్టెన్షన్లకు వాటికి వెళ్తుంటారు కదా. అంటే ఇది ఓన్లీ అపాయింట్మెంట్ తీసుకుని స్టాంపింగ్ చేయించుకునే వాళ్ళే కాకుండా మామూలుగా US లో ఉండే ఎక్స్టెన్షన్లకు వెళ్ళే వాళ్ళకి కూడా వర్తిస్తుంది సోషల్ మీడియా బెట్టింగ్ అనేది. కాబట్టి పిల్లల్ని మీరు కొంచెం జాగ్రత్తగా ఒక కనిపెడుతూ ఉండండి. ఎందుకంటే వాళ్ళు వల్నరబుల్ గా ఉంటారు. కాలేజీలు చదువుకునే పిల్లలు కూడా ఉంటారు కదా. H1 అంటే వాళ్ళకి గ్రీన్ కార్డ్ లో, పాస్పోర్ట్ లో ఉన్న వాళ్ళైతే వేరు, కానీ H1 స్టేటస్ మీద ఉన్నటువంటి, డిపెండెంట్ స్టేటస్ మీద ఉన్నటువంటి పిల్లలు, H4 లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు వాళ్ళ సోషల్ మీడియా డీటెయిల్స్ కూడా ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఇవాళ రేపు 5 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 3 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి డైపర్లు ఎట్లా మార్చి అన్ని కూడా పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో. కాబట్టి ఎందుకంటే పిల్లల పేరు మీద కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారు అనమాట. కాబట్టి ఆ అకౌంట్స్ ఏమన్నా ఉన్నా కానీ అవి కూడా మీరు ప్రైవేట్ లోంచి తీసి పబ్లిక్ లోకి పెట్టాలి. జనరల్ గా అబ్రాడ్ లో ఎట్లుంటది అంటే పిల్లలకి కొంచెం ఈ స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటది కదా, వాళ్ళని ప్రైవసీ అనేది ఉంటది కాబట్టి వాళ్ళు ఎక్కువ తక్కువ మనకి పర్సనల్స్ అన్ని చెప్పరు. బట్ స్టిల్ ఇప్పుడు అవసరం అనమాట. ఇన్స్టాగ్రామ్ ఉందా, ఫేస్బుక్ ఉందా, వాళ్ళు ఎవరెవరితో వాట్సాప్ లో చాటింగ్ చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా ఏమైనా డిస్కషన్ చేసుకుంటున్నారా. సో మనం ఎలాగైతే మాట్లాడుకుంటామో వాళ్ళు కూడా స్కూల్లో పిల్లలు మాట్లాడుకుంటుంటారు కాబట్టి సో మోస్ట్ ప్రాబబ్లీ ఒక కనిపెడుతూ ఉండండి వాళ్ళని. సో ఇప్పుడు ఒకవేళ మీరు ఇండియా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆగిపోండి, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ వెళ్ళారు, మీరు వీసా కోసం అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని ఉన్నారు, మీకు ఎమర్జెన్సీ ప్లాన్ వెళ్ళాల్సి వచ్చింది, డిసెంబర్లో ఏదో అపాయింట్మెంట్ వచ్చింది మీకు,
ఇప్పుడు మీకు లెటర్ వస్తుంది, పోస్ట్ పోన్ అవుతుంది. అయితే ఇక్కడగా నేను చెప్పేటువంటి బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే నాకున్నటువంటి జ్ఞానంతో చెప్తున్నా నేను, బెటర్ మీరు అటార్నీ చెక్ చేయండి, ఏం చేయాలనేది వాళ్ళైతే కరెక్ట్ గా చెప్పగలుగుతారు. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1st వీక్ లో అపాయింట్మెంట్ ఉంది, మీరు ఇండియాలో ఉన్నారు, ఇంకా మీకు స్టిల్ వ్యాలిడ్ వీసా ఉంది, జస్ట్ వచ్చేసేయండి, ఇమ్మీడియట్ గా వెనక్కి వచ్చేసేయండి. ఎందుకంటే మీకు పోస్ట్పోన్ అయింది అనుకోండి, ఈ మార్చి ఏప్రిల్ అంటే ఆల్మోస్ట్ 3-4 months ఉంటుంది కదా టైము. 3-4 months లో మనకు సిచ్యువేషన్ బాగాలేకపోతే వీసా అయిపోతే 60 days గ్రేస్ పీరియడ్ అప్లికబుల్ కాదు. ఇది నేను చెప్పేది ఏంటంటే ఇండియాలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే 60 days గ్రేస్ పీరియడ్ అప్లికబుల్ కాదు. నాకు తెలిసి మీ వీసా గనక అయిపోయింది అంటే మీరు అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతారు. H1B వ్యాలిడిటీ ఉన్నా కానీ మీ పాస్పోర్ట్ లో ఉండేటువంటి స్టాంప్ గనక ఎక్స్పైరీ అయిపోతే అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతారు అని నేను అనుకుంటున్నా. మీరు అటార్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేటస్ అయితే మీరు లీగల్ గా H1 మీద ఉన్నట్టు కాదు, కాబట్టి మీరు అప్పుడు ఏంటంటే మీకు 60 days గ్రేస్ పీరియడ్ అప్లికబుల్ కాదు. అదే మీరు అమెరికాలో ఉన్నారనుకోండి, వీసా అయిపోయినా H1B స్టేటస్ లో ఉంటారు కాబట్టి మీకు H1B ఎలిజిబిలిటీ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు వరకు మీరు లీగల్ గా ఉండొచ్చు. కాబట్టి మీకు 60 days గ్రేస్ పీరియడ్ అప్లికబుల్ అవుద్ది. స్టాంపింగ్ నాట్ రిక్వైర్డ్ కాబట్టి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చేయించుకోవచ్చు అనే రూల్ ప్రకారం అందరూ అమెరికాలో ఉంటున్నారు కాబట్టి అది వేరే పొజిషన్. ఒకవేళ మీరు ఎవరైనా ఇండియాకి వెళ్ళి ఇండియాలో స్టాంపింగ్ కోసం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం పాసిబిలిటీ ఉన్నంత వరకు ఇమ్మీడియట్ గా ఎంత ఖర్చు అయినా పర్లేదు టికెట్ బుక్ చేసుకొని వచ్చేసేయండి. అది ఒకవేళ రాగలను అనుకుంటే. లేదు ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ ఉన్నాయి, లేకపోతే పెళ్లికి అట్లాంటి వాటికి వెళ్ళాము అంటే మీరు చూసుకోండి ఫర్దర్ గా. ఒకవేళ మీరు ఎక్స్టెన్షన్ వాళ్ళు గనక ఇప్పుడు మార్చికో ఏప్రిల్కో ఇచ్చారనుకోండి, ఆ టైం వరకు మీకు పర్లేదు, మీరు మీ ఎంప్లాయర్ ఓకే, జాబ్ చేసుకోవడానికి రిమోట్ ఓకే, ఎన్ని రోజులైనా అక్కడ ఉండి నువ్వు వీసా వచ్చిన తర్వాత రా అని అంటే పర్లేదు, చేసుకోండి. ఇంకొకటి కూడా రిమోట్ గా పనిచేసిన వాళ్ళని కూడా చాలా మంది డిపోర్ట్ చేశారు. అంటే భయపెట్టడానికి చెప్పట్లేదండి, పాసిబిలిటీస్ అని చెప్తున్నా, మీరు జాగ్రత్త పడటం కోసం చెప్తున్నా. అంటే మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా హ్యాపీగా మళ్ళీ మీరు అమెరికా వచ్చి మీ మంచి గురించే చెప్తున్నా. ఓకే, ఇందులో నాకు పోయేది లేదు వచ్చేది లేదు. ఓకే, సో చాలా మంది కామెంట్లు పెడతారా, భయపెడుతున్నావు, టెన్షన్ పెడుతున్నావు అని చెప్పేసి. ఇన్ఫర్మేషన్ ఇది, టెన్షన్ పెట్టడం భయపడటం కాదు. సో ఎవరైనా సరే అలా ఉంటే మాత్రం ఇమీడియట్ గా మీరు వెనక్కి రావడానికి ప్రయత్నం చేయండి. రాలేని పక్షంలో ఒకవేళ మీ వీసా ఎక్స్పైరీ అయిపోయింది, మార్చి వరకు ఆగాలి అనుకుంటే మీ ఎంప్లాయర్ తోని మాట్లాడుకోండి. రిమోట్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్త. ఎందుకంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో చాలా రిమోట్ వర్క్ మీద చాలా మందిని డిపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే H1B రూల్ ప్రకారం ఒకళ్ళు ఎస్ అంటారు, ఒకళ్ళు నో అంటారు, ఏది ఎవరికి కరెక్ట్ తెలీదు. ఇప్పుడు వాళ్ళకి డిస్క్రిషనరీ పవర్స్ సిబిపి ఆఫీసర్స్ కి చాలా ఇచ్చారు. వాళ్ళు ఏది చెప్తే అది వేదం అంతే. బయట రిమోట్ వర్క్ చేయకూడదు అంటారు వాళ్ళు. అంటే హాలిడేకి వెళ్ళావు కదా, హాలిడేకి వెళ్ళు, నో ప్రాబ్లం. H1B మీద ఉండి రిమోట్ వర్క్ చేయడం లీగల్లీ ఎలిజిబుల్ కాదు అని అంటారు వాళ్ళు. అట్లా కొంతమందిని డిపోర్ట్ చేశారు. అది అవును కాదు అనే డిబేట్ ఇప్పుడు మనకు అనవసరం కానీ, బట్ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, మీరు ఎవరైనా సరే జాబ్ గనక పోయి చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ కి ఇండియా నుంచి అప్లై చేసుకుంటే మళ్ళీ మీరు ఒకవేళ 100K ఏమైనా పడతారేమో, అది ఒకటి చూసుకోండి. సో ఒకవేళ 100K పడితే గనక మళ్ళీ మీ ఎంప్లాయర్ 100K కట్టమంటాడు. సో ఈ హెడ్ఏక్స్ అన్ని ఉంటాయి కాబట్టి కొంచెం ఎవరైనా సరే ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో ఉన్న వాళ్ళు గనక మీకు 4 రోజులు 5 రోజుల్లో వీసా వ్యాలిడిటీ ఉంది అంటే ఇమ్మీడియట్ గా బయలుదేరుతారన్న ఉద్దేశంతోనే నేను ఈ పర్టికులర్ వీడియో టక్క ఇప్పుడు చేయడానికి కారణము. బట్ లేదు ఇంకా ఆప్షన్ ఉండాల్సిందే, వీసా చేయించుకోవాల్సిందే, రావాల్సిందే అంటే మాత్రం కొంచెం మీకున్న సిచ్యువేషన్స్ ఆలోచించుకోండి. ఇంకొకటి కూడా, ఎవరికైనా సరే DUI డ్రింక్ అండ్ డ్రైవ్లు గనక ఉంటే కేసు కొట్టేసినా సరే, లేకపోతే కొంతమంది ఒక్కసారి ఏంటంటే అప్లికేషన్ ఫామ్ DS-160 ఉంది కదా, దాంట్లో మీకు క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అంటే పెట్టరు, నో అంటారు. సెటిల్ అయిపోయింది కదా అనుకుంటారు. అలా కాదు, మీకు ఏమున్నా సరే పెట్టండి. ఎందుకంటే వెట్టింగ్ లో గనక మీరు ఈ అప్లికేషన్ ఫామ్ లో పెట్టండి ఏదన్నా గనక వాళ్ళకి దొరికితే మాత్రం డెఫినెట్ గా మీ వీసా రిజెక్ట్ అవుతుంది. మీరు ఎంత జెన్యూన్ గా ఉన్నా సరే వాళ్ళు, మీరు ఫేస్బుక్ అకౌంట్ ఉంది మర్చిపోయారు 10 ఏళ్ల క్రితంది, మీరు దాంట్లో రాయలేదు, వాళ్ళ స్క్రీనింగ్ లో దొరికింది, ఖచ్చితంగా వీసా అయితే రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు తప్పేం చేసి ఉండరు, కానీ వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారు అంటే మిస్రిప్రజెంటేషన్ కింద తీసుకుంటారు అనమాట. నేనేం మా ఫేస్బుక్ అకౌంట్ వాడలేదు, నేను పట్టించుకోలేదు, ఇవన్నీ వినరు వాళ్ళు. అంటే యు ఆర్ చీటింగ్ యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ అన్న ఉద్దేశంలో వాళ్ళు మిస్రిప్రజెంటేషన్ అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనే ఉద్దేశంతో తీసుకుని
వీసా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అక్కడ వీసా ఇవ్వరు అనమాట. వాళ్ళకి రూల్ కి మీరు ఫాలో అవ్వలేదు అంతే. ఇప్పుడు కొత్తగా H1 అప్లై చేసుకున్నారు, మీరు అమెరికా రావాలనుకుంటున్నారు, మీకేంటంటే ఎట్లయినా 100K కట్టంది అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరెవరైతే ఇప్పుడు September 21 తర్వాత చేపించుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు డెఫినెట్ గా 100K కట్టాల్సిందే. అవి కాకుండా అంతకు ముందు లాటరీలో వచ్చి పిటిషన్ అప్లై చేసుకున్న వాళ్ళు, పిటిషన్ అప్రూవ్ అయిన వాళ్ళు, వాళ్ళంతా 100K కిందకి రారు. వాళ్ళు స్టాంపింగ్కి వెళ్ళి చేయించుకొని వచ్చేయచ్చు. ఒకవేళ మీకు ఇప్పటి వరకు కనుక స్టాంపింగ్ అవ్వలేదు అంటే మాత్రం మళ్ళీ మీరు చూడండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ DS-160 అప్డేట్ చేసి ఉంటే గనక, బయోమెట్రిక్స్ ఇచ్చి ఉంటే గనక మళ్ళీ మీరు అప్లికేషన్ అప్డేట్ చేయాల్సి వస్తుందా ఏంటనేది ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. మెయిన్ ఏంటంటే మీరు చూసుకోవాల్సింది 60 డే గ్రేస్ పీరియడ్. ఒకవేళ ఇండియాలో ఉండి మీ వీసా ఎక్స్పైరీ అయిపోతే ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది తెలుసుకోండి అటార్నీతో అర్జెంట్ గా. నెక్స్ట్ ఒకవేళ గనక అట్లాంటి సిచ్యువేషన్ లో ఉంటే మీ 100K ఏమన్నా మీకు ఏమన్నా అప్లికబుల్ అవుతా, లేదు పర్లేదు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం వీసా స్టాంపింగ్ చేయించుకుని రావచ్చా, లేదు ఒకవేళ 2 నెలలు 3 నెలలు అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎంప్లాయర్స్ ఆగే పరిస్థితుల్లో లేరండి ఇప్పుడు. ఎందుకంటే అమెరికాలో ఉంటే ఓకే, బట్ ఇండియాలో డిసెంబర్ నుంచి మార్చి దాకా మీకు మీ వీసా గనక పోస్ట్ పోన్ అయింది అంటే, ఎంప్లాయర్ ఒకవేళ జాబ్ లోంచి మిమ్మల్ని తీసేసాడు అనుకోండి, రిమోట్ వర్క్ లేదు, కంపల్సరీ వచ్చి ఇక్కడ పని చేయాల్సిందే అని తీసేసాడు అనుకోండి, ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి? సో ఇలాంటి పాసిబిలిటీస్ అన్ని మీరు ఫస్ట్ ఇమ్మీడియట్ గా అటార్నీతో చెక్ చేసుకోండి. వీలైతే నా సిన్సియర్ రిక్వెస్ట్, ఈ వీడియో ఒక 4 అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్తాను అనుకుంది. నేను ఇంకా ట్రై చేస్తాను. రేపు ఎల్లుండిలో కనుక నాకు ఏమైనా శాంపిల్ ఈమెయిల్ కానీ ఏదైనా పోస్టింగ్ ఎక్కడైనా ఏమైనా దొరికినా నేను మీకు ఇంకొక వీడియో చేసి దాని గురించి అప్డేట్ చేస్తా. లేదు నా వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే మాత్రం దయచేసి కింద ప్లీజ్ కామెంట్ లో మెన్షన్ చేయండి, ఎందుకంటే ఎవరో ఒక 4 అయితే యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్.